సపీరా, నీ సంగతి ఏంటి? ఏదో సంచి పట్టుకుని నించున్నావు. నీ గురించి కొంచెం చెప్పు. నా పేరు సప్పీరా, నా భర్త పేరు అననీయ. మేము దేవుని దగ్గర దొంగలించటంలో ఆదర్శ దంపతులం. ఎందుకంటే ఆనాటి అపోస్తుల కాలంలో వారి పొలములు అమ్మి ఆ ధనాన్ని అపోస్తుల పాదముల యొద్ద పెట్టేవారు. కానీ నేను నా భర్త కలిసి మాకు వచ్చిన ధనంలో కొంత దాచుకొని దేవుని దగ్గర అబద్ధం ఆడి మరణం తెచ్చుకున్నాము. అమ్మో, నీ గురించి వింటే చాలా భయంగా ఉంది. మరి నువ్వు ఈనాటి విశ్వాసులకు ఏం చెప్పదలుచుకున్నావు? దేవుని యొద్ద డబ్బైనా సమయమైనా ఏదైనా దొంగలింపకూడదు. అన్ని విషయాలలో దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. లూదియా, మరి నీ సంగతి ఏంటో కొంచెం చెప్పు. నా పేరు లూదియా. నేను ఊదారంగు పొడి అమ్ముతాను. తుయతైరా పట్టణంలో ఉంటాను. ఒకరోజు పొడి అమ్ముచు నది తీరమున వెళ్ళుచుండగా అక్కడ పౌలు గారు వాక్యం చెప్పుచుండగా దాన్ని విన్నప్పుడు ప్రభువు నా హృదయాన్ని తెరిచాడు. వాక్యాన్ని విని అంగీకరించి నేను రక్షణ పొందాను. నేను మాత్రమే కాక నా కుటుంబం కూడా రక్షింపబడి బాప్టిస్మం పొందారు. అంతే. నీ గురించి వింటే చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. మరి నువ్వు ఈనాటి స్త్రీలకు ఏం చెప్పదలుచుకున్నావు? మనం రక్షింపబడమే కాక మన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. అలాగే దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. మార్తా, నువ్వేంటి గిన్నె గరిటె పట్టుకుని నించున్నావు? నీ సంగతి ఏంటో కొంచెం చెప్పు. నా పేరు మార్తా. నాకు ఒక సహోదరుడు లాజరు, ఒక సహోదరి మరియా ఉన్నారు. మేము బెతనీ అనే గ్రామంలో ఉంటాము. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు మా ఇంటికి వచ్చారు. నేను విస్తారమైన పనులు పెట్టుకున్నా, కానీ మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి వాక్యము వినుచున్నది. నేను కోపంతో తొందరపడి ప్రభువుతో ఇలా అన్నాను, నేను ఒంటరిగా పని చేయుచున్నా, నీకు చింత లేదా ప్రభువా అని అన్నప్పుడు ప్రభువు, మార్తా విస్తారమైన పనుల కంటే అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది అన్నారు. అమ్మో, నీ గురించి వింటే చాలా బాధగా ఉంది. మరి ఈనాటి స్త్రీలకు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ లోకంలో విస్తారమైన పనులు కల్పించుకోకుండా మొదట ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ప్రార్థన చేయడంలోనూ వాక్యం చదవడంలోనూ ఆయన సన్నిధిలో గడపాలి.